మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నిన్న మీ అందరి సాక్షిగా నైమ్నగర్ బ్రిడ్జ్ మీద జరిగినటువంటి సంఘటన మీరందరూ చూశారు, మీరే సాక్ష్యం దానికి. 11 గంటలకు వాళ్ళది ప్రెస్ మీట్ అంటే నేను 12 గంటలకని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవటం జరిగింది. 12:30కి పోయినాం, 12కి అని చెప్పి 12 అని చెప్పి 12:30కు పోయినాం. అయినా ఆడ పోకుండా ఉంటే 2 వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకపోతే, ఆఫీస్ కాడ వదిలిపెడతాను తీసుకపోతే, సూర్యకాంతరావు అల్లు రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసిందని నటించటం. ఎంత చక్కగా నటిస్తారంటే, నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు వినయ్ భాస్కర్ గారు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీకు ఇంకా న్యూస్ రీల్ కూడా చూపించలే. నువ్వు అప్పటికే ఓ అని మొత్తుకుంటానో రోడ్డు మీద పడి. నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. నీ నిజస్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది. ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది, తొందర ఏమున్నది, ఓపిక పడుతున్నాను నేను. నువ్వేదో నేను తీస్తా గోడకు తాకిన తుపాకీని ఇలా పాకినాడు ఒక చెప్తున్నావు. నువ్వు ఏది కాదు నీతోటి. నీకు టికెట్ ఇత్తడం లేదని 10 మందిని ఎంబడి పెట్టుకొని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చుంటే మంచోడవుతాడా? గూండాయిజం రౌడీజం చేస్తానమాట. గూండాయిజం రౌడీజం దేనంటారు తెలుసా నీకు? తోట పవన్ని ఎంబడి రోడ్డు మీద కొట్టి పారేసి పోతే చావు బతుకులలో బతికిండు, దాన్ని గుండాయిజం అంటారు. వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు. వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళాల నిన్ను? నీకోసం ట్వింటీ చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న. ఆయన మాట్లాడిన మాటలు వింటారా? ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టిండ్రు కదా, దాన్ని గుండాయిజం అంటారు, రౌడీయిజం అంటారు. నువ్వు నీ కుటుంబం చేసిన కబ్జాలు, నాలాలు, కుంటలు, చెరువులు ఏది దొరికితే సర్వనాశనం చేసి తిన్నారు చూసావు దొంగల తిరిగా, దాన్ని రౌడీయిజం గుండాయిజం అంటారు. ఏదో సొక్కం పూస తిరిగా నువ్వు నటించినట్టు నటిస్తే అందుకే ఇంతకుముందు కూడా చెప్పిన మీకు నట పరాట విరాట అనేది అవార్డు అని చెప్పి మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను. నీకు తప్పకుండా మా సీఎం గారు దసరా తర్వాత వస్తున్నారు, రాగానే మీకు తప్పకుండా ఇప్పించే బాధ్యత నాది. నువ్వేదో రోడ్డు మీదకి ఎక్కి పోలీసు వాళ్ళని ఎంతసేపు టెంప్ట్ చేసి ఏదో అరెస్ట్ చేయాలి, 2 ఫోటోలు వేసుకోవాలి, మమ్మల్ని అరెస్ట్ చేసిరు అణచివేస్తాను అని. పిచ్చోడా, మమ్మల్ని 1000 సార్లు ఇంటి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసిండ్రు. మేము అదే చేయాలనుకుంటే నువ్వు నైమ్నగర్ దాకా వద్దువా? నైమ్నగర్ కాదు కదా నీ ఇంట్లోకి వెళ్ళి గల్లీ ఒక అడుగు వేయలేకపోతే మేము నీతిగా చేయాలనుకుంటే స్వేచ్ఛగా వదిలిపెట్టినాం. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇది వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని. మీరు చేసిన దాన్ని గుండాయిజం రౌడీజం అంటారు. ఇవాళ మీ పార్టీలో రాకేష్ రెడ్డిని ఏ స్థాయిలో కొట్టిరు చూడలేదా? ఆయనే కదా మొత్తుకున్నది. ఆయన వీడియో ఇంకా ఉన్నది, వీడియోలు ఉన్నాయి ఎక్కడ వాళ్ళ దగ్గరన్నా. ఏ గూగుల్లో కొట్టినా వస్తాయి 100 ఆయన మాట్లాడిన మాటలు. ఇవాళ ఆయన ట్వీట్ చేస్తాను, ఆయన ఇవాళ అప్పుడే మంచోడు అయిపోయినట్టు వినయ్. అదే సిగ్గనిపించట్లేదా నైమ్నగర్ బ్రిడ్జ్ మేము కట్టినామని చెప్పుకోవటానికి? పోయిడుతున్న పబ్లిక్ని నేను ఆ రోజు రండిన నాయన కూర్చుందాం మాట్లాడదాం, ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు హారతిస్తామని చెప్పి పిలిస్తే రాకుండా పారిపోయి రోడ్డు మీద పోయేటోళ్ళు 100 మందిని అడిగిన మీడియా సోదరులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తా అని చెప్పిన. అసలు దాని గురించి డిస్కస్ చేయటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడటమే నా పొరపాటు. బ్రిడ్జ్ నేను కట్టింది, నేను కట్టినా చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. ఇదివరకు సార్ అనేది స్థాయిని మాట్లాడతాను. అందుకే ఈ స్థాయిని నీ స్థాయిని నువ్వు మా పార్టీకి రాజులో కార్పొరేట్ టికెట్ అదో ఇదో చూస్తా. నీకు కూడా నీకు ఎక్కడ ఏది ఇయర్ నీ దుకాణం బంద్ అయింది, దాన్ని అని మొత్తుకున్నంత మాత్రాన్ని నీకు ఏదో చేస్తారని నువ్వు అనుకుంటే అది పొరపాటు. అది ఏ ఖైదం పట్టుకొని తిరుగుతాను.
ఆధారాలు చూపించమన్నాం కదా, ఆ ఖైదంలో ఏమైనా ఆధారం చూపించినా, నేను ఫోటోలు ఆధారాలు చూపించినా, ఇవాళ ప్రెస్ మీట్కి కూడా 100 ఆధారాలు పట్టుకొచ్చాను నీ మీద. ఇంకా దానికి పెద్దమ్మగడ్డ గురించి మాట్లాడుతున్నాను. 48 గంటలు నాకు టైం ఇస్తానా అన్నావు. 12 గంటలు తిరగక ముందుకు మీడియా ముందుకు వచ్చిన. నేను 3 రోజుల కింద ఇస్తే నువ్వు నైమ్నార్ రాలే. నేను పెద్దమ్మగడ్డ దాని గురించి 48 గంటలు ఇస్తానా, 2 రోజులు సమయం ఇస్తానా అన్నావు. 12 గంటలలో వచ్చిన మీడియా ముందుకు. నీవు 15ల ఇవి చార్జ్ షీట్లు. ఇవి 2015లా పెద్దమ్మగడ్డ వాళ్ళ మీద, దళితుల మీద 15ల నీ గవర్నమెంట్లో పెట్టిన చార్జ్ షీట్. ఇది 18లో పెట్టిన చార్జ్ షీట్, పేర్లతో సహా. ఇది కోర్టుకు సంబంధించింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టమంటే పెట్టకపోగా వీళ్ళ మీద పెట్టించి, నాన్ బెయిలబుల్ యాక్ట్ పెట్టించి, వాళ్ళ అవతలోళ్ళు ఎవరైతే ఉన్నారో నా ల్యాండ్ అని చెప్పుకునేటోళ్ళు, వాళ్ళకున్న అడ్వకేట్, ఒక అడ్వకేట్ నాడు, ఆయనకు పీపీ ఇప్పించిన ఘనత నీది. పెద్దమ్మగడ్డ అనేది 5,000 మంది ఓటర్లు ఉంటారు తెలంగాణ. ఇక్కడ మన ఈ నియోజకవర్గంలో అతిపెద్ద అడ్డా అది దళితులది. వాళ్ళ మీద కేసులు పెట్టించి ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టియాలి, 24 గంటలు సమయం ఇస్తాను నాకు చెప్తానికి నీకు సిగ్గనిపించట్లే? ఇంకో మాట అన్నాడు. విచిత్రం ఏంటంటే, నేను కాంపౌండ్ వాల్ కట్టించిన. అలే బబ్లు, నువ్వు పెద్దమ్మగడ్డలు కట్టించుడు వదిలిపెట్టు. నీ ఒడ్డపిల్లని శ్మశాన వాటిగా కట్టియలేదని చెప్పి ఊరోళ్ళు అంటే ₹1 కోటి నేను తీసుకుపోయి కట్టించిన. అక్కడ ఓపెనింగ్కు సిద్ధంగా ఉన్నది. అక్కడ మోడర్న్గా నువ్వు ఈ పెద్దమ్మగడ్డలు కట్టించిన కొత్తగా చెప్తున్నావేంది? అసలు నీ కాన్స్టిట్యున్సీ ఎక్కడున్నదో తెలుసా నీకు? నన్ను అడిగినవి మొన్న. ఆ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టింది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఈయన కట్టించిండట వెస్ట్ క్యాంప్ ఎమ్మెల్యే. అంటే చెప్తే నమ్మటానికి కూడా ప్రజలు నమ్ముతారా నమ్మరా అని ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడటం. ఆడగట్టించిన అని చెప్తాడు ఈయన. అసలు ఆ రోడ్ అవతల కంప్లీట్ ఈస్ట్ ఉంటుంది. ఆడగట్టించిన అని చెప్తాడు ముందు కూడా. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మగడ్డ వాసులు, దళితులు ఇంటికి 500, 1000, 2000 వేసుకొని ఆడ కాంపౌండ్ కట్టుకున్నారు ముందు సైడ్. మున్సిపల్ ఫండ్ పెట్టి అప్పుడున్న కార్పొరేటర్ బోర్డ డిన్నా అక్కడ కట్టించిండు ఆయన. రూపాయి పైసా పెట్టలేదు, రూపాయి కాదు పైసా పెట్టలేదు. నేను కట్టించిన అని చెప్పుకుంటున్నాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, దళితులందరూ కాంగ్రెస్ కోటేస్తారు, కాంగ్రెస్కు ఇది ఉంటారని చెప్పి అక్కడ మేమిచ్చిన ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు తప్ప నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఒక్కటిదా చూపించు సన్యాసి. ఒక్క ఇల్లు మేము ఇచ్చినవి తప్ప నువ్వు ఇచ్చినవి లేవు. ఫోన్ ఏం చేసావు తెలుసా? నువ్వు 4 ముక్కలు చేసినావు పెద్దమ్మగడ్డని. ఒక్క దిక్కు పడితే డివిజన్ ఆడ కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ పడతాయి అని చెప్పి 4 ముక్కలు చేసినావు పెద్దమ్మగడ్డని. షాయంపేటని, ఒక్క షాయంపేట 4 కార్పొరేటర్ల ముక్కలు ఉంటాయి. ఇది నీ సంస్కృతి. ఇక నీ చరిత్ర నన్ను మాట్లాడమని అంటున్నాడు. నీ చరిత్ర నీ భయంకరమైన చరిత్ర అంటాను. నీ చరిత్ర చెప్పన్నారు. నా చరిత్ర చెప్పు. నువ్వు అన్నావు, సంతోషం, స్వాగతిస్తాను. చెప్పు నా చరిత్ర. తెరిచిన పుస్తకం తిరుగుంటారా నాయన? నీదే. నా చరిత్ర నీ కంపేర్ చేస్తే గాడిదని గుర్రని పక్కన పెట్టినట్టు ఉంటుంది. సొంత అన్న చనిపోతే
వదినకు సీట్ ఇస్తే వదిన ముందు దండం పెట్టుకుంటూ పోతా అంటే వెనుక ఓట్లు వేయొద్దు అనుకుంటూ చెప్పుకుంటూ తిరిగి ఓడగొట్టిన చరిత్ర నీదే. ఇయాటి వరకు నువ్వు మీ అన్న పేరు మీద చెప్పి బతికినావు. నువ్వు మీ అన్న పేరు సింపతితోటి బస్ స్టాండ్, కాజీపేట బస్ స్టాండ్ అని, రైల్వే స్టేషన్ ఉద్యమాలు చేసిన ఒక్క పేరు పెట్టి గెలిచి ఇవాళ ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినావు. నువ్వు చక్కగుంటే నీ అన్న కొడుకు ఎందుకు బయటికి పోయిండో? నీ చరిత్ర గురించి చెప్తున్నావా? ఇవాళ ఒక్క విగ్రహం పెట్టినావా మీ అన్నది ఎక్కడన్నా? బీసీలో ఎస్సీలో అని చెప్పి మాట్లాడుతున్నావు. నా దగ్గర కూర్చున్న దాంట్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు చూపియండి. నీ దెంబటి ఉన్న దాంట్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు నేను చూపిస్తా. నీ బినామీల దుకాణాలంతా రెడ్ల దుకాణం ఎట్లా పెట్టా నేను చూపిస్తా. నేను కులం మతం అన్నిటికీ అతీతంగా ఇయ్యాల కూర్చున్నామని చెప్పటం కాదు, నేను మొదటికెళ్ళి కూడా చెప్తున్నా, ఏ రోజు కానీ నా దగ్గర అన్ని కులాలు ఉంటాయి. నీ దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నది ఒకటే ఒక కులం, ఏంటి చెప్పనా? అది దోపిడి కులం, కబ్జాల కులం. హనుమకొండ మునిగిపోయటానికి నువ్వు నీ కుటుంబమే కారణము. దాన్ని సరిదిద్దితే నువ్వేదో చేసినావు అని చెప్పి ఆ ఖైదాలు ఏమున్నదంటే ఏముండదు. ఆ అసెంబ్లీలో కూడా ఒక కౌశిక్ రెడ్డి అని ఉంటాడు, ఏం లొలిపెడు మాట్లాడండి ఏంటి సార్, ఒకసారి మాట్లాడితే ఏం మాట్లాడదే నేను మాట్లాడి కూర్చుంటాడు. ఆ ఖైదం పట్టుకొని తిరుగుతాడు. ఆ ఖైదం ఏదో ప్రెస్కు సర్క్యులేట్ నేను చేసినట్టు చేయండి. అసలు ఇంతమంది ఆశ్చర్యం ఏంటంటే, ఇంతమంది కళ్ళెదురుగా కట్టిన గోడలు స్లాబ్ తప్ప ఏం లేకుండా సలాకలు బయటికి వెళ్ళిన దాన్ని మొత్తం రూపొందించి మేము కట్టుకొని ఇది చేస్తే సెల్ఫీలు దిగి నేనే మొత్తం కట్టినా అని చెప్తాం. మేమైనా పిల్లలు పోసారు, జాగ పోసారు, స్లాబ్ వేసారు, మిగతాది మొత్తం మేము కంప్లీట్ చేస్తా అని చెప్తాను. నువ్వు అది కూడా ధరిస్తలేదే. మేము కంప్లీట్ చేసి 45 కోట్ల రూపాయలు చెక్కు పట్టుకొచ్చి మొత్తం కంప్లీట్ చేసి దాన్ని కూడా నీకు ధైర్యం చాలతలేదే చేసింది చెప్తానికి. నయంనగర్ బ్రిడ్జ్ మీ అందరి సాక్షిగా అక్కడ ఉండి కలెక్టర్ గారు, పట్నాయక్ గారు మేము కలిసి కొబ్బరికాయ కొట్టి కూల కొట్టి స్టార్ట్ చేసేది మేము ప్రపోజల్ పెట్టినాం, మేము తయారు చేసినాం అని అంటే ఎస్ నువ్వు ప్రపోజల్ పెట్టినావు. ఎందుకు కట్టలే? నిన్న కూడా చెప్పినది. నువ్వు కట్టకపోయటానికి అయితే కమిషన్ కారణం, లేకపోతే డబ్బులు లేకపోయావు. డబ్బులన్నీ అయిపోయి మొత్తం వాపసు పోతుంటే ముఖ్యమంత్రి గారితో చెప్పించి నీ తిరిగి ల్యాబ్స్ అయితే అంటే కూడా చూసుకుని కూర్చున్న ఎమ్మెల్యే దద్దమ్మలంటే ఎమ్మెల్యేని చరిత్రలో చూడలే నేను. రంగారావు గారు, ధర్మారావు గారు, అంత మంచి పేరు మళ్ళీ నీ నోటితో తీసి వాటిని అపవిత్రం చేస్తాను. మేము వాళ్ళ తిరిగి కూర్చుంటే వాళ్ళు మంచిగా సౌమ్యులు, కొన్ని పాప వాడు పోతాడు అనుకుంటూ చూసుకుంటే వాళ్ళు మేము మీ అందరిని వదిలిపెడతాను అనుకుంటానవేమో. ఏదో తుపాకీ దాకిచ్చిన, ఏదో గోడకు దాకిచ్చిన తుపాకీ లాంటి ఇగదిత్తాగా అంటాను. నేను ఇక తీయలే, దాని గురించి ఆలోచించలే. నేను తీస్తే నేను అదే పని నువ్వు అన్న పని చేస్తే ఎవరు ఇక్కడ అందరు సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు బిడ్డ మీరు అనుకుంటారు. గూండాయిజం, రౌడీయిజం ఈ అన్నిటికీ మార్కు మీరని తెలుసు, అందరికీ తెలుసు. మేము అట్లాంటి ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. నీ తీరుగా మర్డర్ కేసులు పెట్టలే మా మీద, మరి ప్రతిపక్షాల మీద ఎక్కడ పెట్టలే. వాళ్ళ మనుషుల మీద కేసులు పెడతానమాట, వాళ్ళ మీద దాడులు చేస్తానమాట, శిలాపలకలు అరే నీ అమ్మ మాట్లాడతాను కూడా చూస్తే నిజమే అనుకుంటాడు. అది ఒక్కటి చూపియండి ఎక్కడనో, ఒకటే రెండోది అడగా. నేను మీకు నయంనగర్ బ్రిడ్జ్ మీద కూడా నేను అడిగిన, ఒక్కరితోటి అనిపి రాజీనామా చేస్తా అన్న నేను. ఒక్కరితోటే రెండో వ్యక్తిని అడగలే. చాతగాని దద్దమ్మలు తిరిగా వచ్చిరాని మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి వచ్చిరాని మాట్లాడితే అన్నీ అయిపోతాయి అనుకొని మళ్ళీ చేతులు దుట్టుకొని పోతే ఇదా సరే నువ్వు అన్న మాటలలో నాకు కూడా కొద్దిగా సంతోషం అనిపించింది. ఏదో మేధావివి ఏక స్థాయిలతో మాట్లాడని చెప్పి మాట్లాడిన నీవు ఒకటే రోజు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినావు. సంవత్సరంలో పట్టే బస్సు ఎక్కి తిరిగినా అని చెప్తాను, పోలీస్ బస్సు. అంత పెద్ద లీడర్ అని నువ్వే చెప్తున్నావు. స్థాయిగా నుండి పట్టుకొచ్చి ఇంత పెద్ద లీడర్ని చేసినాను. ఇదా అని చరిత్ర. నీ సంఘానికి ఇంకొకటి చూడండి, ఈయనట ఇక్కడ వలగొట్టినట మెడ్రాస్ పోయి బీసీలది అది ఐక్యత దాని గురించి చేసిన అని మాట్లాడుతాడు. ఇక్కడ ఉన్న సాంబయ్య, నీ ఎంబటి ఉన్న సాంబయ్య జెడ్పీసీని అనగదొక్కి కథం చేస్తే వెళ్ళిపోయింది ఆయన కాదా? ఇక్కడ ఉన్న పుప్పల ప్రభాకర్ని అనగదొక్కింది కాదా?
బీసీలను ఒక్కరిని ఎదగనిచ్చిన ఒకరి పేరు చెప్పు నాకు. ఒక్కరిని ఎదగనియలేను. ముసుగు బీసీలని అని వేసుకొని తిరుగుతావు. ఇవాళ మేము ఒరిజినల్ బీసీలం కానీ ఒరిజినల్ కుల మతాలకు అతీతంగా కానీ సర్వ మతాలను కలుపుకొని పోయే ఏకైక విధం మేము ఇక్కడ. నువ్వెక్కడున్నావు? నువ్వు దుకాణం దుకాణం పెట్టి నడిపే దుకాణాన్ని. ఇవాళ మెడ్రాస్ పోయినా బీసీ దాని గురించి ఏదో లెక్కల గురించి స్టాటిస్టిక్స్ దాని గురించి అని చెప్పి ఏదో పోయినా అని చెప్తాను. ఆస్ట్రేలియాను అమెరికా పోయి డబ్బులు దోసుకుంటానికి డబ్బులు దాచుకుంటానికి పోయినా అన్నావు కదా. అమెరికా ఆట వాళ్ళ ఇన్విటేషన్ ఇది. ప్రింట్అవుట్ తీయించిన గూగుల్కి వెళ్ళి ఇప్పటికీ వారం రోజులు నేను పోయింది. ఆస్ట్రేలియా పోయినన్నారు. ఎస్, 10 years సెలబ్రేషన్స్కు తెలంగాణ ఫామ్ అయిన దాని మీద ప్రతి సంవత్సరం కవితనో లేకపోతే హరీష్ రావునో లేకపోతే వీళ్ళనో పిలిచేది. ఈసారి నన్ను ఎందుకు పిలిచింది తెలుసా? ఇలా నీ బాధితులు, నీ కబ్జాలు పెట్టిన వీళ్ళందరూ కలిసి నీ బలుపు మదం అనగాలని చెప్పి నన్ను పిలిచింది. వీళ్ళు ఎవరు తెలుసా పిలిచింది? కోరబోయిన విజయ్ ఎవరు? నీ మాజీ అనుచరుడే కాదు, మన ఇంకో సంస్థ అనుబంధ సంఘం మీద కవిత వారితో ఉండే కదా, జాగృతి అధ్యక్షుడు కోరబోయిన విజయ్, నీ శిష్యుడు, నీ వడ్డపల్లి. ఇలా మీ అందరూ మీ మాట చెప్తే ఉంచుతారు వాళ్ళు అక్కడ. 10 year తెలంగాణ సెలబ్రేషన్కి ఎవరు పిలవాలి? టీఆర్ఎస్ వాళ్ళని పిలిచేది. ఫస్ట్ టైం నన్ను పిలిస్తే నేను నా కుటుంబంతో నేను పోయినా. ఇవన్నీ కూడా ఆఖరి జవాబులు. ఆయన మీద మాట్లాడేది కూడా ఈ ఆఖరి. ఇంతకంటే నేను ప్రతిసారి నేను అన్ని ఎవిడెన్స్లు పట్టుకొచ్చి ఈ దిగజారిన గురించి నేను మాట్లాడి ఇట్లాంటి ఎవిడెన్స్లు పట్టుకురావడం కూడా నాకు ఇష్టం లేదు. ఇక అందుకే ఫైనల్గా ఇవన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందు పెట్టిన. గతంలో ఈ ఫోటోలు పెద్దమ్మగడ్డ మీద దాడి చేస్తే శ్మశాన వాటికలు అన్ని కూలగొడితే, ఇప్పుడే కొత్త కూలగొడితే నేను పోయినా అక్కడ కూలగొట్టిన 10 నిమిషాలలో నేను పోయినా ఇప్పటి వరకు నువ్వు పెద్దమ్మగడ్డకే కూలగొట్టిన కాడికెళ్ళి నేను వద్దనుకొని పోయినా ఇలా అధికార పక్షం పోవాలి, నేను పోయి ఏం చేస్తా, వాళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే తీసుకుపోయి అని చెప్పినట్టు నేను కూర్చొని నాకు వాళ్ళకు ఆ మాటలు చూడండి. ఫోటోలు ఇవి నీ హాయంలా 15లా 18లా కూలగొట్టిన ఫోటోలు. ఏం బీకినావు అప్పుడు? ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టించినావు, ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చూపించిన. మరి నేను పోయి ఏం చేసిన? కూలగొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించుకొచ్చిన నేను. నీకు నాకు తేడా అది. నీ తిరిగా మాయ మాటలు బోకర్ మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేయలే. ఉద్యమకారుడు అని చెప్పి అప్పుడు ఆ శవాల మీద పేలాలేరు కదని కోట్ల రూపాయలు దుండుకొని కబ్జాలకు మారు పేరు. ఇలా హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కబ్జాకోరు, గుండాయిజం, రౌడీజం ఎవరు అంటే ఏకైక వ్యక్తి పేరు చెప్తారు, అది వినయ్ భాస్కర్ అని చెప్పి. నువ్వు నా చరిత్ర గురించి మాట్లాడుతా అంటున్నావు కదా, నీకు ఒక్కటి ఫైనల్గా చెప్తాను. నేను ఈ సెల్ ఓపెన్ చేస్తే బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇక గుండాయిజం, రౌడీజం అనేది కడుపు మండినోడి కంటే పెద్ద గుండా ఉన్నాడు, కడుపు మండినోడి కంటే పెద్ద రౌడీ ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకో. మీరు రక్తం తాగమరిగి, డబ్బులు గుంజుకమరిగి, కబ్జాలకు మరిగి, బలుపులెక్కి ఈ వ్యవహారం చేస్తాను. మరి మాకు కడుపు మండితే ఎట్లుంటుంది అనేది, కడుపు మండి కంటే పెద్ద క్రిమినల్ ఉన్నాడు. నేను ఈ సెల్ అనేది మీ ముందు చూపుతున్నా. నేను ఇది ఓపెన్ చేస్తే నీ పార్టీ సస్పెండ్ చేస్తుంది, పర్మనెంట్గా మెడ్రాస్కు షిఫ్ట్ అవుతావు బిడ్డను. నేను ఇప్పటికి కూడా కడుపు మీద కొట్టొద్దని ఓపిక పడుతున్నా. మార్చుకొని పద్ధతిని, కుటుంబంతో మంచిగుండు, మంచిగా బతకండి. ఇప్పటికైనా నీ ఎంబటున్న వాళ్ళు కూడా చెప్తున్న దొంగల కన్సర్లకు, బిడ్డ మీరు అందరు ఎక్కడెక్కడ ఎవడెవడు కబ్జాలు ఏమేం చేస్తున్నా అన్నీ తెలుసు. లైవ్లు ఉన్నాయి, ఇన్క్లూడింగ్ వినయ్ భాస్కర్ తోటి చెప్తున్నాయి. మీరందరూ ఎవడెవరు తీసుకున్నారు, ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిండ్రు, టీచర్లు చిన్న చిత్కా పెద్దలై అందరూ ఎవరి వాళ్ళ గొప్ప చెప్పండి. నేను వారం 10 రోజులు టైం ఇస్తున్నా. నీకు వారం 10 రోజులలో ఒప్పచెప్పకపోతే నేను ఇది ఓపెన్ చేసిన రోజు నీ రాజకీయ జీవితం కాదు, నీ జీవితమే క్లోజ్ అవుతుంది. రెచ్చగొట్టొద్దు అంటున్నావు, చేస్తున్నావు.
నేను అదే మొట్టమొదటి చెప్పిన సూర్యకాంతం అల్లూరు రామలింగ వేషాలు వా డాక్టరేట్ ఇవ్వచ్చు బిడ్డ నీ నటనకైతే డాక్టరేట్ ఇవ్వచ్చు. నిన్న చూసిన నీ నటన. మొన్న కూడా ఆ రోజు కాలేజీ నారాయణరావు గారి దగ్గరికి పోయినప్పుడు ఆ సుబేదారి సిఐ పాపం ఆయనే వానపాము సార్ కొద్దిగా పక్క పోయి అంటే ఎలా కొడతాము అన్నట్టు పీటను ఇక రెచ్చిపోతాడు. ఒకటి వీడియో తీస్తాడు, ఒకటి ఫోటోలు తీస్తాడు. వాడి మనసులో దీన్ని రెచ్చగొట్టి ఒకటే యూట్యూబ్లో పెడతాను. అరే నిన్ను ముట్టుకొని చేసేవాళ్ళం అయితే నువ్వు ఎన్నడన్నా పోనిచ్చావు అమ్మ ఇంట్లోకి వెళ్ళి అక్కడ బయలుదేరినట్టు ఇక్కడ అవసరస్తులని 1000 ఫోటోలు పెట్టినాం. నిరసన తెలపడానికి వెళ్ళి అదే తీసి పారేసాను ఇందిరా పార్క్ దగ్గర మీరు. అట్లాంటిది నిన్ను నయం నగర్ బ్రిడ్జ్ దాకా పోయి స్వేచ్ఛ ఇచ్చిన అంటేనే అర్థం చేసుకోవాలి. ఇవేవి అర్థం చేసుకోకుండా ప్రజలు ఇంకా నమ్ముతారు, ఇంకా మోసం చేస్తాం. సంవత్సరం ఆగింది, 2 సంవత్సరాలు టైం ఇద్దాం అనుకున్నా, ఇప్పుడే వెళ్తానా ఈ వెళ్తాగా బొంగు నువ్వు వెళ్దేది లేదు, పీకేదిలే పోయేది ఏది లేదు. నీతో ఏం కాదు, ఏదైనా చేస్తే నేనే చేయాలి. మళ్ళా ఇన్ని ఆధారాలతోటి పెట్టిన ఆఖరికి ఇవి ఇప్పుడు పెట్టిన ఈయన మాట్లాడినది పెట్టినవి కావు కదా ఇవన్నీ. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టమని చెప్పి వాళ్ళ మీద పెట్టిన లెటర్లు ఇవన్నీ ఎవరి మీద? పెద్దమ్మగడ్డలు కూలగొట్టిన వాళ్ళ మీద. నువ్వేం పెట్టినావు ఒక్కటి చూపి. ఇలా నీకోసం పెట్టినవి కావి, వాళ్ళ కోసం మేము పోరాడినాం. ఈయన ఒడ్డపల్లిల నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఒడ్డపల్లి పోతే ఇప్పుడు పోతే నీకు నీ దుకాణం బంద్ అవుతాడా? నీ సొంత ఊర్లే. నువ్వు ఈ 15 నెలల నీ ఒడ్డపల్లికి అన్నిసార్లు పోలే కావచ్చు, కానీ నేను ఎమ్మెల్యేని 9 నెలలు అన్నిసార్లు పోయినా అని శాంక్షన్ ఇచ్చి వచ్చిన. నువ్వు అట పక్క కాన్స్టిట్యున్సీలో గొడవ పెట్టిందంటే ఇది కర్మ కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి ఇది? ఇక అందుకే మీకు చెప్పుకుంటాను. పక్క కాన్స్టిట్యున్సీలో కట్టినట్టు కూడా ఈయన కాన్స్టిట్యున్సీలో ఈయనకు లేవు కానీ పక్క కాన్స్టిట్యూన్సీ కట్టినట్టే ఏం చెప్పాలి? నేను ఇప్పటికి కూడా అంటాను, మొదటికెళ్ళి చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. గోడలు స్లాబ్ మీరేసారు 25%. ఇంటీరియర్ బండల కాడికి వెళ్ళి ఫ్లో ఏది మన సీలింగ్ కానీ అద్దాలు కానీ స్క్రీన్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ప్రతిదీ చెట్టు కాడికి వెళ్ళి మేము తీసుకొచ్చి 45 కోట్లు పెట్టినాం. బ్రిడ్జు నువ్వు కలగన్నో కావచ్చు, మేము తీసుకొచ్చి కట్టిన డబ్బులు అని చెప్తున్నాం. మాడ వీధులు ఉన్నాయి, మీరు కలగన్నాం మేము చేసినాం ఇదని చెప్పుకున్నారు కావచ్చు. డబ్బు తీసుకొచ్చింది ఇంత కష్టకాలంలో కూడా పైసకు ముఖ్యమంత్రి అతడు బతిరాడి మేము తీసుకొచ్చిన దాన్ని మీరని చెప్పుకొని బతకడానికి ఇంకా సిగ్గనిపించలేకపోతే ఎట్లా? ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి, బాగుపడండి. మీరు సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. మంచి సలహాలు ఇస్తే మేము ఇవ్వాలా? వరంగల్ వెస్ట్ అభివృద్ధి గురించి పార్టీలకు అతీతంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన 10 మంది సలహాదారులని మేధావులని ఫోరం సుధాకర్ గారు ఉన్నారు, బెటర్ ఫర్ సోరం అది వరంగల్ కానీ వారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ మన వీరి పేరేంది పాండురంగారావు గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని 10 మందికి అఫీషియల్గా మీరు పిలవండి మేడం, సలహాలు సూచనలు తీసుకుందాం, నష్టనే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి బతిలాడే చరిత్ర మాది. నీ పొద్దుగాలేమో ఒక కార్యకర్తకు అందుబాటు ఉండకుండా ఆడ పోయి కూర్చోవడం, దుకాణం సెటిల్మెంట్ దుకాణం ఇవే దుకాణం తప్ప నువ్వేం పెట్టింది లేదు. ఏమి ఆ కమిటీ అయితే ఇష్టం లేదు, దానికి కూడా కమిటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.